రిషి నేను ఊరికే అన్నా లేదా రెడీ అవ్వాలి, ఇంకా పూజ చేసుకోలేదమ్మా అంటుంది. ఇంకా రెడ్డి గారిని అడుగుతాను మధ్యాహ్నం నుంచి అందేసపోతుంది మాట అంటే చెప్పేవాళ్ళం ముందే. అదే నేను పొద్దున్న చెప్పినా మీరు రెడీ అయ్యేవాళ్ళ చూడు. ఋషి సగం డోర్ ఎత్తుకో, నువ్వు చేతులు కానీ తలకాని వస్తాను బయట పెట్ట మాకు. పనులు చేయకుండా అటు చేసే పని డోర్లు క్లోజ్ చేస్తా చెప్తున్నారు ఋషిగా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అనమాట. సో మేమైతే ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారో కింద గెస్ చేయండి. ఎస్, మేమైతే కోటప్పకొండ వెళ్తున్నాం అనమాట. ప్రభ చూడగానే భలే చెప్పేశారబ్బా మీరందరు కూడాను. సో మా అన్నయ్య వాళ్ళు మేము కలిసి అయితే వెళ్ళామన్నమాట. దారిలో అయితే మనకి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రసాదాన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట అందరికీ. మాకు కార్ ఆపి మరీ స్పెషల్గా ఇచ్చారనమాట. అంటే మాకే కాదు అందరికీ కూడా ఇలాగే ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క భక్తులకి ప్రసాదం అందాలి అన్న ఉద్దేశంతో తను స్పెషల్గా చేపించి రోడ్లలో అక్కడ పెట్టి ఇస్తూ ఉన్నారంట. విఐపి పాస్ ఉంటే అటు సైడ్ వెళ్ళాలి, విఐపి పాస్ లేదు కాబట్టి మనం ఇటు నుంచి వెళ్ళాలన్నమాట. విఐపి పాస్ కోసం మేము ట్రై కూడా చేయలేదు, ఏముందిలే అని. బట్ విఐపి పాస్ లేకపోవడం వల్ల మనం ఎక్కువ దూరం అయితే నడవాల్సి వచ్చింది అన్నమాట. పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే చాలా ఎక్కువ కష్టపడుతున్నారు, సేవలు చేస్తున్నారు కూడా. అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అనమాట వాళ్ళందరికీ కూడాను. నెక్స్ట్ ఇంకా అయితే ముందుకి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నప్పుడు మనకి కాలువ ఉందన్నమాట. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా అక్కడ స్నానాలు అవి చేస్తూ ఉంటారంట. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఏంటంటే అక్కడ నుంచి కారు వెళ్ళటానికి అవ్వట్లేదు మాకు. ఎందుకు రిస్క్, అక్కడ వాటర్ అవన్నీ ఉన్నాయి, గుంతలాగుంది అని చెప్పేసి మేము ఆటో తీసుకొని వచ్చేసామన్నమాట. ఆటో ఇక్కడ నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ కూడా తీసుకెళ్ళలేదు, మాకు 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారనమాట. ఇంకా మేము సరదాగా ఆటోలో కూర్చొని మాట్లాడుకుంటూ వెళ్ళామన్నమాట. ఎక్కినంతసేపు పట్టలేదు మళ్ళీ ఆటో దిగి వెళ్ళటానికి, అదే నవ్వుకుంటా ఉన్నాము. ఇందాక నేను చెప్పాను కదా ఒక కాలువ ఉంటుంది అని చెప్పేసి భక్తులంతా ఇక్కడ స్నానాలు అవి చేస్తూ ఉన్నారు. ఇంకా నార్మల్గా ఇక్కడ వరకే అనమాట పార్కింగ్ కూడాను. ఇంక ఇంత దూరమే కదా ఇంకెందుకులే అని చెప్పేసి మేము అక్కడే కార్ పార్క్ చేసి మేము ఆటోలో వచ్చేసామన్నమాట. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అన్నీ మా ఫస్ట్ వచ్చిన వాళ్ళందరినీ బ్యాక్ సైడ్ వేసి లాస్ట్లో వచ్చిన వాళ్ళు ముందుకుంటారు కదా, ఇంకా ఇబ్బందిగా ఉంటుంది. అయ్యో రిషి ఉన్నాడు లేదు అన్నయ్య పక్కన. ఇది చూడు హాత్రిని పెట్టుకో, హాత్రిని ఋషి పెట్టుకో, తీసుకు చూడు. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే భూచక్రగడ్డ అనమాట. ఇప్పటివరకు నేను యూట్యూబ్లో టీవీల్లో చూడటమే తప్ప దీన్ని ఫస్ట్ టైం అనమాట మా కోటప్పకొండ తిరునాళ్ళలో చూశాను. మా వాళ్ళని అడిగాను అనమాట కొనిపెట్టమని. 4-5 చోట్ల చూసి ఆ తర్వాత కొనిపెట్టారు. ఇదైతే హెల్త్ వైజ్ మంచిదని నేను చాలా వీడియోస్లో విన్నాను. దీన్ని ఒక చెట్టు వేరంట, అది వేడి ఫాస్ట్గా తగ్గిపోతుంది ఇది తింటే అని చెప్పేసి అక్కడ చెప్తూ ఉన్నారు. టేస్ట్ అయితే మా వాళ్ళు చేశారు ఫస్ట్, టేస్ట్ చాలా బాగుందని చెప్పారు. దాని మీద పంచదార వేసి ఇచ్చారనమాట. అది 40 రూపీస్ ఛార్జ్ చేశారు, సన్నని లేయరు. మా ఆయనకు పెద్ద డౌట్ వచ్చిందనమాట, 40 రూపీస్ అంటే ఎంత లావు తెస్తారో అనుకున్నారు. బట్ అంత సన్న లేయర్ ఇచ్చేసరికి దానికి 40 రూపీసా అని అడుగుతున్నారనమాట.
నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ మా వాళ్ళు రైడ్లకి స్టార్ట్ అయ్యారు. గోస్ట్ హౌస్ కోసం వెతుకుతున్నారనమాట. వీళ్ళకి ఆ గోస్ట్ హౌస్ దొరకలేదు కానీ ఇంకా జైంట్ వీల్ ఎక్కడానికి స్టార్ట్ అయ్యారు. ఎక్కిన రైడ్లో కల్లా వర్స్ట్ రైడ్ అయితే నాకు ఆ బ్రేక్ డ్యాన్స్ అనమాట. అమ్మో, లైఫ్లో ఇంకోసారి ఎక్కకూడదు అని అయితే అనిపించింది. ఇంక ఇక్కడ వీళ్ళు టికెట్ తీసుకుంటున్నారు. ఇంకా అటు పక్కనేమో మా నిత్యాని ఏమంటారు చిన్న జీపీ ఉంటుంది కదా, నువ్వు జరగమ్మా కంప్లీట్ రమ్మా. ఇంక ఇక్కడ మేమైతే జైంట్ వీల్ ఎక్కడానికి రెడీ అయిపోయామన్నమాట. ఆ రైడ్ జరుగుతూ ఉంది, మధ్యలో ఆపి మమ్మల్ని ఎక్కిస్తామని చెప్పారు. ఇంక అందుకని మేము పైకి వచ్చి పైన అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. వీళ్ళైతే ఆత్రంగా చూస్తున్నారు ఎప్పుడు ఎక్కుదాం. ఇప్పుడు పైన కిందకి పోవాలి. అబ్బా లేగింది వాడికి. కింద చూడు ఒకసారి. చేస్తాం ఎగ్జైటెడ్ నువ్వు కదలకు, నా భయం వేస్తుంది. ఇక్కడే ఉంటావా? సడన్ గా పడిపోతుంది. ఏంటి కదలేదుగా? పిచ్చి మాటలేంటి? పడిపోతుంటే హాత్రి ప్లీజ్ వంగ మాకు. నీ భయం పెరిగి వాడుగారు. ఋషి ఎలా ఉంది రైడ్? అయినా ఇక్కడ స్పీడ్ లేదంట. ఎలా ఉంది? ఆ స్పీడ్ కావాలంటే వీళ్ళకి ఎంత స్పీడ్ తీసుకెళ్ళినా స్పీడ్ సరిపోవట్లేదంట. నాకు మాత్రం గుండె చేతికి వచ్చింది. అయితే చూపి. అమ్మో భయం వేస్తలేదు. ఇంకా చాలా రైడ్లు ఉన్నాయి. వీళ్ళందరూ రైడ్లు ఎక్కాలంట, ఒకటే గొడవ చేస్తున్నారు. మీలో ఎంతమంది కోటప్ప కొండ తిరునాళ్ళకి వచ్చారో కూడా కమెంట్ చేయండి. పైన అనమాట గుడి, అక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడైతే ఏంటా ఇంతమంది జనాలు ఉన్నారు, గుమిగూడారు ఏంటా అని వెళ్ళామన్నమాట. ఇక్కడ వెళ్ళినప్పుడు పాములాట జరుగుతుంది. ఇంకా అలాంటి వీడియో తీయకూడదు కదా అని చెప్పేసి నేనైతే కొంచెం క్యాప్చర్ చేశాను. తర్వాత అయితే ఇంకా వీడియో తీయలేదు. అవన్నీ రబ్బర్ పాములు అనమాట. వాళ్ళు వరకు జస్ట్ ఆడిస్తూ ఉన్నారు వాటితో పాటు. నెక్స్ట్ ఇక్కడైతే డ్రాగన్ రైడ్కి ఎక్కామన్నమాట. మా హాత్రిని ఉయ్యాలా ఉయ్యాలా అని చెప్పి ఎక్కింది. ఎక్కిన తర్వాత ఇంకా ఆమె రియాక్షన్ చూడండి, ఎలా ఏడుస్తుందో కూడా. పోతే పోయి తర్వాత తీసుకోవచ్చు. మా ఇద్దరు కెమెరామ్యాన్లు
రాత్రిని చూడు ఋషి. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే మా వాళ్ళు ఆనవాయితీ ప్రకారం అసలు ఇది జరగకుండా కోటప్పకొండకి ఈ ప్రభలు ఎంత ముఖ్యమో, ప్రభ లేకుండా కోటప్పకొండ జరగదో, ఈ ఆట ఆడకుండా మా వాళ్ళైతే ఇంటికి రారనమాట. అక్కడ సోబాక్స్ కానీ టీ జాలి కానీ ఏదన్నా ఒకటి గెలుచుకొని ఖచ్చితంగా వస్తారు. ఇంక ఈసారి రెండు సార్లు ఆడతానంటే అసలు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఇంకేదైనా కాస్ట్లు పెంచేశారు, 50 రూపీస్ చేశారు ఈచ్ వన్. సో అందుకోసమని హాత్రిని 3, ఋషిక్ సాయిని 3 వేయమని అయితే చెప్పారనమాట. ఇంకా ఆ ఒప్పందంతో ఈ గేమ్ని వాళ్ళు ఆడుతూ ఉన్నారనమాట. ఇంకా అన్ని టూల్లో వేస్తే మొత్తం 6 వస్తే ఏదో వస్తుందంట బొమ్మ. దానికోసమని మేడం గారు ట్రై చేస్తున్నారు, కానీ అన్నీ కలిపి 6 వేసింది. వీడన్నీ 6లోనే వేసాడు. సో ఇంకా ఇలాగా వీళ్ళు ఇద్దరూ కలిసి సక్సెస్ఫుల్గా ఒక మంచి గిఫ్ట్ అయితే గెలుచుకున్నారనమాట. మనం ఎక్స్పెక్ట్ చేసిన గిఫ్టే వచ్చేసింది. మీరు కూడా గెస్ చేయండి అది ఏం గిఫ్ట్ అనేది. సో ఇప్పుడు చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ చేస్తారో. బట్ అక్కడ ఏమీ రాదనమాట. ఇంక ఇప్పుడు వీళ్ళు వేసిన వాటిని వాళ్ళు కౌంట్ చేస్తారు. కౌంట్ చేసి మనకి ఏ గిఫ్ట్ అయితే వస్తుందో ఇప్పుడు అది ఇస్తారనమాట. ఎస్, వీళ్ళు సక్సెస్ఫుల్గా గెలుచుకున్న గిఫ్ట్ అదే అనమాట, టీ జాలి. ఇంకేదో ఒలింపిక్స్లో మెడల్ గెలుచుకున్నంత బిల్డప్ ఇస్తారు ఇంకిద్దరు కలిసి. చూడండి మా అన్నయ్య చెప్తున్నారు ఇంట్లో అది లేదు కాబట్టి అది వచ్చిందని. 50 రూపాయలు పెట్టి టీ జాలి కొన్నారు. మామూలుగా మనం షాప్లో కొంటేనేమో 10 రూపాయలు 20 రూపాయలకి వచ్చేది. బట్ తిరునాళ్ళలో మనం దాన్ని 50 రూపాయలు పెట్టి కొనుక్కొని వచ్చామన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడైతే వీడు అక్కడ గోలీ సోడా తాగుతానని చెప్పి వెళ్ళి వస్తా గోలీ సోడా లేదని ఆ కోలా తీసుకొని వచ్చారు. టేస్ట్ బాగుందని చెప్తున్నారనమాట. ఇంక అందరికీ టేస్ట్ చూపిస్తుంటే మా హాత్రిని అలిగింది, మీరు తెచ్చుకున్నారు నాకు ఇవ్వలేదు, అయినా నాకు ఇలాంటివి నచ్చదు, చాక్లెట్ ఫ్లేవరే కావాలి నాకు అని చెప్పింది అనమాట. ఇంకా సరేలే అని వెళ్ళి తీసుకొచ్చుకుందాం పదా అని వాళ్ళైతే వెళ్ళారు. ఇంకా మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాము. ఇంకా మా బుడ్డమ్మాయి ఉంది కదా, దాన్ని ఆడిస్తూ ఉన్నాం అనమాట. మీలో ఎంతమంది కోటప్పకొండకు వచ్చారు అనేది కూడా కింద కమెంట్ చేయండి. ఈ ఇయర్ ఏంటో కొంచెం జనాలు అయితే తగ్గారనమాట, ఎండల ప్రభావం అనుకుంటా. ఈవినింగ్ టైం అయితే చాలామంది వచ్చారు. మార్నింగ్ టైం కొంచెం తక్కువగా అనిపించారు. బట్ ఈవినింగ్ టైం అయితే చాలామంది ఉన్నారనమాట. ఇంకా చూడు వాళ్ళ మామకి తినిపిస్తూ ఉంది ఈవిడ గారు. ఇంక మేమైతే అక్కడ వేరే వాళ్ళవి మంచాలు ఉంటే అక్కడ అడిగి కూర్చున్నాం అనమాట చెట్టు కింద. చల్లగా ఉంది కదా అని చెప్పేసి ఇంక అక్కడ కొంచెం రిలాక్స్ అవుతున్నాం. ఎండ ఎక్కువ ఉందన్నమాట ఆ రోజు అయితే, చాలా ఎండ ఉందబ్బా. కానీ మేము ఎక్కువ దూరం నడిచాము కూడా ఎండలో పడి. ఇంకా ఇక్కడ కూర్చొని కొంతసేపు ఆగి ఇంకా భోజనానికి వెళ్దాము అని అనుకుంటా మాట్లాడుకుంటా ఉన్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడే ఒక డిస్కషన్ జరుగుతుంది మాలో. మా అబ్బాయికి ఏం చెప్పామంటే, అరే వెళ్ళి సోడా తీసుకొని రావా అని చెప్పామన్నమాట. వాడేం చేశాడంటే వెళ్ళి సోడా తీసుకొని వచ్చాడు. ఎలాంటిది, నిమ్మకాయ సోడారా విత్ సాల్ట్ అని చెప్తే వాడు వెళ్ళి జస్ట్ సోడాలో సాల్ట్ వేయించుకొని వచ్చారనమాట. అదేంటంటే సోడా ఉప్పులో మనం వాటర్ పోసుకొని తాగితే ఎలా ఉందో టేస్ట్ అలా ఉందన్నమాట. ఏంటి తేడాగా ఉంది అని మా వదిన అడుగుతుంటే అప్పుడు చెప్తున్నారనమాట, అతను నిమ్మకాయ వేస్తానన్నా కానీ నేను వద్దన్నాను అని చెప్పేసి. ఇలాంటి తింగర్ పనులన్నీ చేస్తూ ఉంటాడనమాట మావాడు. ఇంకా చిన్నగా మేము అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంకా ముందుకి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. వీళ్ళు ఇంకేదన్నా రైడ్ ఎక్కుతారేమో అడుగుతున్నారు కదా అని చెప్పేసి ముందుకు తీసుకొని అయితే వెళ్తున్నాం అనమాట. అమ్మ అసలు భయపెట్టారనమాట. లైఫ్లో వీళ్ళతో పాటు అసలు మనం ఏ తిరణాలకి వాటికి వెళ్ళకూడదు అన్నంత ఇది చేశారు. నాకైతే ఫుల్ టార్చర్ చూపించారనమాట అన్నీ ఎక్కిచ్చేసి. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ కొత్త రైడ్ కోసం వెతికారు. తర్వాత మేము అక్కడ నుంచి నడుచుకుంటా అక్కడ శివుడి బొమ్మ ఉంటుంది కదా, అక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ పైకి వెళ్ళలేని వాళ్ళు అందరూ కూడా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం, ఇక్కడ దేవుని దర్శనం చేసుకోవడం ఇదంతా చేస్తూ ఉంటారనమాట. ఇంక ఇక్కడ మేము కూడా దేవుని దండం పెట్టుకొని నెక్స్ట్ అయితే లంచ్కి వెళ్ళామన్నమాట. ఇంకా లంచ్లో పులిహోర, టమాటా చిక్కుడుకాయ కూర అండ్ పప్పు,
ప్రసాదం ఉంది కదా, శ్రీకృష్ణదేవరాయలు గారు పంచింది, ఆ ప్రసాదం మళ్ళీ ఇక్కడ కూడా మనకి సర్వ్ చేశారనమాట అందరికీ. టమాటా పచ్చడి, ఫుడ్ అయితే టేస్ట్ బాగుందన్నమాట. సాంబారు, వైట్ రైస్, ఒక రోటి పచ్చడి, చింతకాయ పచ్చడి పెట్టారనమాట. ఇప్పుడు చింతకాయలు వస్తూ ఉంటాయి కదా, ఇంకా అందుకని టేస్ట్ కర్రీస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. టమాటా క్యాలీఫ్లవర్ కర్రీ పెట్టారు, చిక్కుడుకాయ కూర పెట్టారు. టేస్ట్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ మేము ఫుడ్ టేస్ట్ చేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బొమ్మలు వాటి దగ్గరికి వెళ్ళాము. ఈ బొమ్మనైతే నేను మా చెల్లి వాళ్ళ అమ్మాయి కోసం తీసుకున్నాను అనమాట. మా వాడు సెలెక్ట్ చేసుకున్నాడు, ఇంకెవరికి ఏమీ తీసుకోలేదు. ఆ పిల్ల చిన్నది కాబట్టి ఇంక తను ఒక్కదానికి తీసుకొని ఇంకా నేనైతే ఇంకేమీ కొనలేదన్నమాట. ఈ ఒక్క టాయే కొన్నాను తన కోసం. నెక్స్ట్ మా వాడు ఇక్కడ అలిగాడనమాట. ఎందుకు అని అంటే వాడికి కావాల్సింది దొరకలేదంట. అదేంటో కూడా చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చూశాడంట, వాళ్ళకి కోతులు వస్తాయని చెప్పేసి వాళ్ళు ఈ కోతులు కొట్టడానికి దీన్ని వాడారంట. సో దాన్ని ఎలా వాడాలో తెలుసుకోవటం కోసం మా వాడు ఇక్కడ కొంటున్నాడు అనమాట. ఇదన్నమాట స్టోరీ. మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉంటారా? కమెంట్ చేయండి. దాన్ని ఏం చేయడు, జస్ట్ కొని చూస్తూ ఉంటాడనమాట, ఎలా వాడాలి ఏంటో తెలుసుకోవడం కోసం. దాన్ని 50 రూపీస్కో ఏమో పెట్టి కొన్నాడనమాట. ఇంకా దాన్ని కొన్న తర్వాత బిడ్డ సాటిస్ఫై అయ్యాడు. ఇంకా వాడు కూడా అదొకటే కొనుక్కున్నాడు. ఇంకా ఇలాంటి టాయ్స్ ఇవన్నీ కూడా పెద్దవాడైపోతున్నాడు కదా, అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు ఆ టాయ్స్ మీద వాటి మీద. ఇంకా నెక్స్ట్ చిన్నగా నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది. అవేమో మా ఆయన చేతిలో ఉన్న బొమ్మలేమో మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో కోసమని కొన్నాము. ఇంకా మేము మొత్తం షాపింగ్ అయిపోయి భోజనం అయిపోయి ఇంకేం లేదు, ప్యాకప్ అనుకొని ఇంకా చిన్నగా నడుచుకుంటా అయితే మా కార్ దగ్గరికి వచ్చేస్తున్నాం అనమాట. దారిలో ఇందాక చెప్పాను కదా ప్రసాదాలు పంచుతున్నారు అని చెప్పేసి, ఇలా కార్లో డీజే సౌండ్ పెట్టేసుకొని ట్రాక్టర్లో వాటిలో పెట్టేసి పంచుతున్నారనమాట. ఇంకా ఏ పార్టీ వాళ్ళు ఆ జెండాలు పట్టుకొని వచ్చేస్తున్నారు. చిన్నపిల్లలు కూడా ఇలా మొక్కుకొని ప్రభలు ఇవన్నీ కూడా తీసుకొస్తూ ఉన్నారనమాట. దారిలో అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎద్దుల బండ్లు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ప్రభలు ఇవన్నీ కూడాను, ఇదిగో ఇక్కడ కూడా ప్రభలు ఇవన్నీ వస్తున్నాయి చూడండి. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి జనాలంతా వస్తున్నారనమాట. అంటే మధ్యాహ్నం నుంచి ఇంకా ఈవినింగ్ వరకు, నైట్ తెల్లారి వరకు కూడా ఇంకా అక్కడే ఉంటారనమాట. బాగుంది. దేవుడి బొమ్మలు కానీ ఇంకా ఫేవరెట్ అభిమానుల బొమ్మలు ఉంటాయి కదా అవి, అది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇక్కడైతే ఊర్లో అన్నమాట పెద్ద ప్రభ దీన్ని తీసుకెళ్తూ ఉన్నారు. దాని వెనక జనాలు యూత్ ఉంటారు కదా, యూత్కి ఆ పగ్గాలు అంట వాటిని అనేది తాళ్ళు ఉన్నాయి కదా పెద్ద పెద్దవి, అవి వాళ్ళకి ఇస్తారనమాట. ముందు కొంతమంది వెనక కొంతమంది పట్టుకొని వాటిని ఈక్వల్గా కిందికి జారిపోకుండా తీసుకొని వస్తారనమాట. అది చేయటానికి కూడా చాలా అంటే చాలా కష్టపడతారు. గ్రేట్ అన్నమాట. ప్రతి ఇయర్ కూడా కొన్ని ఊర్ల నుంచి ప్రభ అనేది వెళ్తుందన్నమాట. చాలా పెద్ద ప్రభలు, చాలా అంటే చాలా బాగుందన్నమాట. చూడటానికి 2 కళ్ళు కూడా చాలలేదు. నేను మన ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశానన్నమాట వీటి గురించి. చాలా బాగున్నాయి, అవి కూడా చూడండి. కుదిరితే నేను ఆ లింకులన్నీ కూడాను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. షార్ట్ వీడియోస్ అంటే డే టైంలో ఎలా ఉంది, నైట్ టైంలో ఎలా ఉన్నాయి ప్రభలు ఏంటి అనేది కూడా చిన్న చిన్న వీడియోస్ రూపంలో నేనైతే వేశాను. చూడాలి అనుకున్న వాళ్ళు వెళ్ళైతే చూడండి అన్నమాట. ఇంకా నాకు ఇంకో నచ్చిన విషయం ఏంటంటే, దారిలో కొంతమంది ఉంటారు కదా కులమతాలకు అతీతంగా, వాళ్ళైతే మనకి వాటర్ కానీ మజ్జిగ కానీ ఫుడ్ కానీ సప్లై చేస్తున్నారనమాట. ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిమ్స్లో సోదరులు ఈ వచ్చే భక్తులకి ఈ ఎండకి తట్టుకోలేరు కదా, దాహం దప్పిక అవుతుందని చెప్పేసి మజ్జిగ అది కూడాను వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. నాకైతే అది చాలా అంటే చాలా బాగా నచ్చింది. వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అన్నమాట. ఎందుకు అనంటే వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే సొసైటీ అనేది బాగుంటుంది కదా. దీన్ని వాళ్ళు ఫాలో అయ్యారు, మనం కూడా ఫాలో అయ్యి మనం కూడా చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ మనం చేస్తూ ఉన్నాము, బట్ ఇంకా అందరూ కలిసికట్టుగా ఉండి చేస్తే ఇంకా బాగుంటుంది అని అయితే నా ఒపీనియన్.
సో ఇదన్నమాట ఓవరాల్గా మన వీడియో స్టోరీ. వీడియో మొత్తం చూసారు కదా, ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్ చేయండి. ఇంకా ఇప్పటి వరకు వీడియో చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నెక్స్ట్ వేరే వాళ్ళకు కూడా మన వీడియోస్ అనేవి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి, సజెస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట మన వీడియోస్ అనేవి. ఇంకా చూస్తున్నారు కదా, ప్రభలు వస్తూనే ఉన్నాయన్నమాట ఈవినింగ్ వరకు, ఎద్దులు అవి కూడాను. మేము దారిలో చూసాము, ఈ ప్రభ ఉంది కదా, ఇది సత్తెనపల్లి ప్రభ అన్నమాట. సత్తెనపల్లి వడ్డవల్లి వాళ్ళు తీసుకొని వస్తున్నారు. వాళ్ళు మధ్యాహ్నం నుంచి అలా వస్తూ ఉన్నారంట బయలుదేరి. ఇంక ఇక్కడ ఏదో ఆపి ఎద్దులకు ప్రసాదం అది కూడా పెడుతూ ఉన్నారు. ఇంకా ప్రసాదం పెట్టి ఇంకా ఎద్దుల్ని తీసుకొని వెళ్తున్నారనమాట. ఓవరాల్గా ఇదన్నమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ఫ్రీ కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కాంతమ్మ కబుర్లు.